మేడిగడ్డ బ్యారేజీ అంశంలో విజిలెన్స్ నివేదిక అందిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక వచ్చిన తర్వాత మరమ్మతుల విషయంపై దృష్టి సారిస్తామన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు లేవనెత్తిన అంశాలపై మంత్రి వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ఆనకట్ల డిజైన్, నిర్వహణలో తీవ్రమైన లోపాలున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం దురదృష్టకరమని ప్రపంచ స్థాయి నిపుణులను భాగస్వామ్యం చేసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. సొరంగ ప్రమాదం తాత్కాలికంగా వచ్చిన ఎదురుదెబ్బ మాత్రమేనని, ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. వీలైనంత త్వరగా పనులు చేపడతామన్నారు. తక్కువ ఖర్చుతో త్వరితగతిన ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇది మాకు టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఎస్ఎల్బీసీ టనలు పనులు పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడుని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు మేము ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్న విషయం నేను మనవి చేస్తాను. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మా మేనిఫెస్టోలో ఉంది. వీఆర్ కమిటెడ్ టు స్టార్ట్ ద వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మరి తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజు, మరి దాని తర్వాత ఏ విధంగా పోవాలని చెప్పి గతంలో ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసిన వాళ్ళనే ఎంగేజ్ చేసి మేము ముందుకు పోతున్నాం. వీఆర్ కమిటెడ్. తుమ్మడిహట్టి దగ్గర ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు కూడా అతి త్వరలో మేము మొదలు పెడతామని చెప్పి మనం చేస్తాం.